తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చాలా విశేషమైనటువంటి అత్యుత్తమమైనటువంటి తిథి. అదే వ్యాస పౌర్ణమి లేదా గురు పూర్ణిమ అని వీటికి పేరు. ఈ గురు పూర్ణిమ నాడు ఏం చేస్తే మంచి విద్యావంతులు, మంచి జ్ఞానవంతులు అవుతారు, అలాగే ఈ గురు పూర్ణిమ నాడు ఎటువంటి విధానాలు చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అసలు ఈ గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తే, ప్రథమతః గురువు మాతృ అనగా తల్లి. మనం పుట్టినప్పుడు మనకు తల్లి గురువు, రెండో గురువు తండ్రి, మూడో గురువు విద్యాభ్యాస సమయంలో విద్యను నేర్పించేవారు గురువు. ఈ మాతాపితృవులు పిల్లాన్ని అతి గారాబంగా పెంచి గురువు దగ్గరికి చేర్చి మంచి విద్యాభ్యాసం, సత్ప్రవర్తన, జ్ఞానము, మంచి అలవాట్లు నేర్పించడానికి ఉపయోగపడుతుందని పూర్వకాలంలో పిల్లలను గురుకులాల్లో వేసేవారు. ఈ గురుకులాల్లో గురువు ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఈ విధంగా చేసుకుంటూ గురు పూర్ణిమ నాడు గురువుకి పాద పూజ అనేది చేసేవారు. ఈ పాద పూజ చేయడం ద్వారా అజ్ఞానాన్ని తొలగి జ్ఞానాన్ని ప్రసాదించమని గురువుని కోరడం ఈ పాద పూజ యొక్క విశిష్టత. అలాగే పిల్లలు విద్యాభ్యాసం నుంచి బయటికి వచ్చిన తరువాత గురువు ఏదైతే బోధించారో ఈ గురువును దృష్టిలో ఉంచుకొని సమాజంలో పిల్లలు మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో కాలాన్ని నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ గురు పూర్ణిమ నాడు గురువుకు సంబంధించి సాయిబాబాను కానీ లేదా అక్కలకోట్ మహారాజు గారిని కానీ, అదేవిధంగా దత్తాత్రేయుల వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని కానీ పూజించినట్లయితే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మంచి జ్ఞానంతో పాటు సత్ప్రవర్తన అనేది అలవాటు అవుతుంది. ఈ గురు పూర్ణిమ రోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, సినిమా రంగం వారు కానీ ఈ యొక్క దానాన్ని చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగుతుంది. ఏంటయ్యా ఈ దానం అనగా ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను. ఈ దానం చేయడం వల్ల వ్యాపారాల్లో జయాలు, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అలాగే విద్యార్థులకు మతిమరుపు లేకుండా మంచి జ్ఞానాన్ని కలుగుతుంది. అదేవిధంగా సాయిబాబా వారిని కానీ, దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుల వారిని కానీ
పూజించినట్లయితే సకల కార్యజయాలు కలుగుతాయి. లేదు మాకు స్వయంగా గురువులు ఉన్నారు, మేము వారికే పూజ చేసుకుంటామయ్యా అంటే ఖచ్చితంగా వెళ్ళి వారి దగ్గరికి పాద పూజ చేయడం ద్వారా మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. సకల శుభాలు మీ ఇంట కూర్చుంటాయి. అదేవిధముగా లక్ష్మీనారాయణ స్వామి వారిని కూడా పూజించినట్లయితే గురువు యొక్క ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. ఎందుకనగా గురువు పాదస్థానంలో లక్ష్మీనారాయణుల వారు ఉంటారు. ఈ లక్ష్మీనారాయణుల వారికి ఆ గురువు యొక్క పాద పూజ చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా ఏకకాలంలో కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ యొక్క దానాన్ని చేయడం వల్ల మీ వ్యాపారంలో అలక్ష్మీ నివారణ జరిగి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుటకు సూచనలు కలుగు. ముందుగా మీకు చెప్పిన విధంగా ఒక దానం అనేది చెప్పాను కదా, ఆ దానం ఏంటయ్యా అంటే ఒక పసుపు పంచెను తీసుకొని దానిలో శనగలు అందుబాటులో ఉంటే శనగలు లేదా శనగపప్పు పెట్టి యథాశక్తి దక్షిణ పెట్టి పసుపు పండ్లు పసుపువి ఏవైనా సరే, మామిడి పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ ఇలాంటివి పెట్టి సద్బ్రాహ్మణుడికి మీ దగ్గరలో ఉండే దేవాలయాల్లో కానీ మీకు తెలిసిన బ్రాహ్మణోత్తములకు కానీ ఇచ్చినట్లయితే గురుబలం యొక్క విశిష్టత పెరిగి మీ వ్యాపారాల్లో కానీ మీ విద్యార్థులకు కానీ మంచి జ్ఞానాన్ని కలిగి సకల సంపదలు చేకూరుతాయి. ప్రత్యేకించి నవగ్రహాల్లో గురుడు ఉచ్చస్థితిలో ఆ రోజున ప్రకాశిస్తూ ఉంటారు. ఈ గురువుని మనం పుట్టిన దగ్గర నుంచి మరణాంతరం వరకు కూడా ఈ గురువు యొక్క విశిష్టత మనకి జీవితం మొత్తం ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ కుటుంబాల్లో ఆనందాన్ని, అదేవిధంగా సుఖ సంతోషాలతో పాటు ఆ లక్ష్మీనారాయణ స్వామివారి అనుగ్రహాన్ని, దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహాన్ని కలగడంలో చాలా మంచిదవుతుంది. స్వస్తి.